ప్రజా జీవితాన్ని క్రమంగా కల్లోలంలోకి నెడుతున్నారు. ప్రశ్నించే వారిని, తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తున్నారు. మీ వికృత పోకడలను నిరసిస్తూ ప్రభుత్వం నిర్వహించే దశాబ్ది ఉత్సవాలకు హాజరు కారాదని నిర్ణయించామని బారాస అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పక్షాన నిర్వహించే రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు రావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం పంపిన నేపథ్యంలో కేసీఆర్ శనివారం సీఎంను ఉద్దేశించి 22 పేజీల బహిరంగ లేఖ రాశారు. దశాబ్ది ఉత్సవాలకు తనను ఆహ్వానించిన తీరు నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించినట్లుగా ఉందని కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రజా పోరాటాన్ని నడిపించి దేశంలోని పార్టీల మద్దతు కూడగట్టి కేంద్ర మంత్రి, ఎంపీ పదవులను తృణప్రాయంగా వదిలేసి చివరికి ప్రాణాన్ని పణంగా పెట్టి ఉద్యమాన్ని విజయ తీరానికి చేర్చిన తన వంటి వ్యక్తిని ఆహ్వానించిన తీరు ఎంతో అవమానకరంగా ఉందని ఆయన ఆపేక్షించారు. తెలంగాణ ప్రజా పోరాటానికి నాయకత్వ స్థానంలో నిలిచిన నాకు వేదికపై స్థానం, అనుభవాలు పంచుకోవడానికి ప్రసంగించే అవకాశం కల్పించకపోవడం మీ అహంకార, ఆధిపత్య ధోరణికి పరాకాష్ట. ఆహ్వానిస్తూనే అవమానపరచదలుచుకున్న మీ దురుద్దేశాన్ని ప్రజలు గమనిస్తున్నారు అని కేసీఆర్ తన లేఖలో దుయ్యబట్టారు. ఆయన లేఖలోని ముఖ్యాంశాలు చూస్తే తెలంగాణ రాష్ట్ర అవతరణ సుదీర్ఘ ప్రజా పోరాటం, అమరుల త్యాగాల పర్యావసానంగా కాకుండా కాంగ్రెస్ దయాభిక్షగా ప్రచారం చేయడాన్ని నిరసిస్తున్నాను. 1969 నుంచి భిన్న దశల్లో విభిన్న మార్గాల్లో ఉద్యమ ప్రస్థానం సాగింది. చరిత్ర పొడవునా తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ రక్తసిక్తం చేసిందని, మీరు దాచేసిన దానికి సత్యం. ఫజల్ అలీ కమిషన్ సిఫార్సులను కాలరాసి తెలంగాణ ప్రజల అభీష్టానికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ను ఏర్పాటు చేసి తెలంగాణలో 5-6 తరాల ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసిన దుర్మార్గ చరిత్ర కాంగ్రెస్ పార్టీది. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో 369 మంది యువకులను కాల్చి చంపిన కాంగ్రెస్ దయనీతికి సాక్ష్యమే గన్ పార్క్, అమరవీరుల స్తూపం. ఆ స్తూపాన్ని కూడా ఆవిష్కరించుకోనివ్వకుండా అడ్డుపడిన కాంగ్రెస్ కర్కశత్వం తెలంగాణ చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. మలిదశ ఉద్యమంలోనూ వందలాది మంది యువకుల ప్రాణాలను బలిగొన్న పాపం నిశ్చయంగా కాంగ్రెస్ పార్టీదే. దీనికి మీరు కానీ, పార్టీ కానీ ఏనాడు పశ్చాత్తాపాన్ని ప్రకటించలేదు. తెలంగాణ ప్రజలను క్షమాపణలు కోరలేదు. పైగా దయతో మేమే తెలంగాణ ఇచ్చామంటూ ఉద్యమాన్ని, అమరుల త్యాగాన్ని అవమానిస్తున్నారు. ఈ వైఖరి మార్చుకోకుండా మీరు చేసే ఉత్సవాలకు సార్థకత ఏముంటుంది? మనస్ఫూర్తిగా తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ క్షమాపణలు చెప్పినప్పుడే కొంతలో కొంతైనా పాప పరిహారం చేసుకున్నట్లు అవుతుందన్నారు. గత 6 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజా జీవితం అస్తవ్యస్తమైపోయింది. బారాస ప్రభుత్వ దార్శనికత్వంతో శాశ్వతంగా దూరమైన కష్టాలు 6 నెలల్లోనే తిరిగి ప్రత్యక్షమవుతున్నాయి. వ్యవసాయంతో పాటు అన్ని రంగాలకు 24 గంటలు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరాతో దేశం దృష్టిని ఆకర్షించిన రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చాక కరెంటు కోతలు విధిస్తూ రైతుల ఉసురు పోసుకుంటున్నారు. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు కరెంటు కోతలకు అకాల వర్షాలు తోడై పంటలు దెబ్బతిన్నాయి. ఇందిరమ్మ రాజ్యమని గొప్పలు చెప్పిన మీరు ఒక్క రైతును కూడా పరామర్శించలేదు. రైతు బంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తుంది. డిసెంబర్లోపు చేస్తామని మీరు హామీ ఇచ్చినా రుణమాఫీ చేయకపోవడంతో రైతులకు అన్ని మార్గాలు మూసుకుపోయాయి. మరోవైపు రైతు బంధు అడిగే చెప్పుతో కొడతామని మీ మంత్రివర్గ సహచరుడు వ్యాఖ్యానిస్తూ సదరు మంత్రిని మందలించిన పాపాన కూడా పోలేదన్నారు. రైతు భరోసా పథకం ద్వారా ఏటా 15,000 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని, 100 రోజుల్లోనే అమలు చేస్తామని మీరు ఇచ్చిన హామీలు అమలుకు అతీగతి లేదు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా ప్రాజెక్టుల మీద అధికారాన్ని బోర్డులకు అప్పగించడానికి మేం అంగీకరించలేదు. మీరు మాత్రం కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పజెప్పి రాష్ట్ర ప్రయోజనాలను భంగపరిచారు. నదుల అనుసంధానం పేరుతో గోదావరి జలాలను సైతం తరలించుకుపోయే ప్రణాళికలు తయారు చేస్తుంటే మీరు గుడ్లప్పగించి చూస్తున్నారు. అన్ని పంటలకు మద్దతు ధర మీద 500 బోనస్ ఇస్తామన్న హామీని నిలబెట్టుకోలేకపోయారు. గత 10 ఏళ్లలో మేం చేనేత కార్మికులకు చేతి నిండా పని కల్పిస్తే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఎన్నికల సమయంలో మీరు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ ఏమయ్యాయి? ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ నిలిచిపోయింది. రాష్ట్రంలో పారిశ్రామిక రంగం కుదేలవుతుంది. కరెంటు కోతలు రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. కొత్త పెట్టుబడులు రాకపోగా వచ్చినవి సైతం ఇతర ప్రాంతాలకు తరలిపోతున్న ఉదంతాలు చోటు చేసుకున్నాయని, ఐటీ రంగంలోనూ ఇదే పరిస్థితి అని చెప్పుకొచ్చారు. ప్రజాపాలన పేరిట అధికారంలోకి వచ్చి ప్రశ్నించే వారిపై భౌతిక దాడులకు దిగుతున్నారు. తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష కార్యకర్తలను హత్య చేసే సంస్కృతిని మీ పార్టీ తీసుకొస్తుంది. మిమ్మల్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు పెట్టి వేధిస్తున్నారు. అవతరణ దినోత్సవాలపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాన ప్రతిపక్షమైన బారాసాను ఆహ్వానించకపోవడం మీ అప్రజాస్వామిక వైఖరికి నిదర్శనం. తెలంగాణ పోరాటంలో అన్నీ తానే నిలిచిన బారాసాను కావాలనే విస్మరించి మీ సంకుచిత్వానికి మరోసారి నిరూపించుకుంటున్నారన్నారు. తెలంగాణకు గర్వకారణమైన అస్తిత్వ చిహ్నాలను అధికార ముద్ర నుంచి తొలగిస్తామంటూ అవమానిస్తున్నారు. మీ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారు. గొలుసుకట్టు చెరువుల వ్యవస్థను నిర్మించి తెలంగాణకు అన్నం పెట్టిన కాకతీయ రాజులను అవమానించడం, ప్లేగు వ్యాధి మృతుల స్మృత్యర్థం కుతుబ్షాహీల కాలంలో నిర్మించిన చార్మినార్కు
మలినాన్ని అందిస్తూ తెలంగాణ ప్రజల మనోభావాల్ని గాయపరుస్తున్న మీ సంకుచిత్వం తెలంగాణకు హానికరమని, సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం కోసం ఉద్దేశించిన స్థలంలో మీ పార్టీ పెద్దల విగ్రహాలను పెట్టే ప్రయత్నం ద్వారా కూడా మీ తెలంగాణ అస్తిత్వాన్ని అవమానిస్తున్నారన్నారు అని కేసీఆర్ తన లేఖలో రాస్తూ విమర్శించారు కూడా.